పెద్దలైన వారు మహాత్ములైన వారు చెప్పిన మాటలు ఉపదేశములు. ఆ ఉపదేశములన్నిటి సారమే ఇది. అంటే నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, అందులో ఉన్నదే మళ్ళీ చెప్తున్నాను, ఆ సారమును అందిస్తున్నాను మీకు అని ఆయన ఇచ్చారు ఉపదేశ సారము అని. అటువంటి ఉపదేశ సారము అన్న పుస్తకం ఒకటి, అది కొంచెం జాగ్రత్తగా పుస్తకాన్ని విచారణ చేసి అందులో చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని బాగా విచారణ చేసి మనసుని పట్టించుకుని సాధన చెయ్యాలి. అది పై స్థాయిలో ఉంటుంది, అది అందరూ పట్టుకోగలుగుతారు, పట్టుకోలేకపోతారు. అందుకే బాగా కిందకు వచ్చేసారు రమణ మహర్షి ఒక పుస్తకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని ఉన్న రోజుల్లో కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు, మీరు మాకు ఏదైనా ఒక పాట లాంటిది రాసిస్తే మేము భిక్షకి వెడతాం, భిక్ష తీసుకురావడానికి వెడుతుంటాం తిరువణ్ణామలై వీధులకి, అప్పుడు లేదా గిరి ప్రదక్షిణం చేసుకునేటప్పుడు ఆ పాటలు పాడుకుంటూ వస్తాం, కాబట్టి ఆ పాటలు పాడుకుంటూ రావడానికి మాకు ఏదైనా పాట రాసి ఇవ్వండి అని అడిగారు. ఆయన అన్నారు, కొత్తగా నేను రాయడం ఎందుకు, ఎన్ని పాటలు లేవు భగవత్పరంగా, అవు పాడుకోండి అన్నారు. కాదు కాదు మీరు వ్రాసి ఇవ్వండి అన్నారు. ఆయన ఆ సమయంలో గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఈయన నోటి వెంట వస్తుందేమోనని తెల్ల కాగితాలు పెన్సిలు పట్టుకు బయలుదేరారు. బయలుదేరితే ఆయన ఒక చోట కూర్చుని అరుణాచలం వంక చూసి, అరుణాచలం వంక చూడడం అంటే పరమేశ్వరుడి వంక చూడడం, చూసి ఆయన ఒక్కొక్క శ్లోకం రాశారు. అది వ్రాస్తున్నప్పుడు ఆనందంతో ప్రేమతో ఆయనకి కళ్ళంబట బొట్ట 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 ధారల కింద నీళ్లు పడిపోయి కాగితాల మీద ఆ కళ్ళకి నీళ్లు చిప్పిల్లిపోవడం వల్ల కనపడేది కాదుట. మళ్ళీ తుడుచుకుని మళ్ళీ రాస్తుండేవారు, మళ్ళీ నీళ్లు కారిపోతుండేవి. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాటిని వ్రాశారు. అలా ఆయన 108 శ్లోకములను ఇచ్చారు. దాన్ని అరుణాచల అక్షర మనమాల మణిమాల అంటారు. అది దానిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటటువంటి పాటగా ఉంటుంది, శృంగార రసంగా ఉంటుంది, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా సాధు పురుషుల నోట్లోంచి వచ్చేటటువంటి మాటలన్నీ కూడా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అన్నారు, మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః అన్నారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. సాధు పురుషులైనటువంటి వారు సకృన్నత్వానత్వా ఒక్క మాట నమస్కారం చేసిన సరస్వతీదేవి ఎటువంటి కృప ఇస్తుందంటేట, వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మధు క్షీర ద్రాక్ష. మధు అంటే తేనె, తేనె పాలు ద్రాక్ష పండ్లు, ఇవి ఎలా ఉంటాయో అంత చక్కటి రుచికరమైనవై మనని భగవంతుని వైపుకి నడిపించడానికి కావలసినటువంటి సమర్థతని ఇవ్వగలిగినటువంటివై, పోషక శక్తిని ఇవ్వగలిగినటువంటి మాటలై ఉంటాయిట. అది సాధారణమైనటువంటి సాధుపురుషులు ఇచ్చేటటువంటి మాటలు. పరమేశ్వరుణ్ణి ప్రియుడిగా స్వీకరించి తనని తాను తన జీవుణ్ణి కాంతగా భావన చేస్తారు. ఒక ప్రియురాలిగా భావన చేసి ఆయనతోటి పరమేశ్వరుడితోటి తనకి వివాహాన్ని కళ్యాణ ఘట్టాన్ని చెప్తూ ఆయనతో అనుబంధాన్ని కీర్తిస్తూ పాట పాడతారు. అందుకే కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అంటూ భజంతే ఏ సంతః కతిచితరుణా మేవ భవతీం అంటారు. కతిచితరుణా ఎర్రటి సరస్వతీదేవి గురించి చెప్పారు. ఎరుపు రంజకత్వం. అందుకే ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు కూడా అది రంజకత్వాన్ని ఇస్తుంది అంటారు శంకరాచార్యుల వారు. అది ఎర్రని లక్షణం కలిగినటువంటి సరస్వతీదేవి. ఎర్రని సరస్వతీదేవి అంటే ఆమె అనుగ్రహాన్ని ఎవరు పొందారో అటువంటి వాళ్ళు అదిగో ఆ ప్రణయ సంబంధమైనటువంటి గీత రచన చేయగలుగుతారు. అది లౌకికమైన ప్రణయం కాదు, అది విరించి ప్రేయస్యాదరుణలహరి అని ఆ విరించి ప్రేయస్య బ్రహ్మగారి యొక్క ప్రేయసి అయినటువంటి సరస్వతీదేవి ఎర్రని రూపాన్ని పొంది 8 చేతులతో ఉంటుంది. అది ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. 8 చేతులతో ఉన్నటువంటి ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎవరికి కలిగిందో వారు మాత్రమే పరమోత్కృష్టమైన సాధువులై
వారు లోపల జ్వలించిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వతమై పరమేశ్వర స్వరూపమై పరమేశ్వరుడితోటి ప్రణయాన్ని అపేక్షిస్తూ భగవంతుణ్ణి ప్రియుడుగా తమ జీవుణ్ణి ప్రియురాలిగా భావన చేస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అద్భుతమైనటువంటి పాటలని ఇవ్వగలుగుతారు. రమణ మహర్షి అటువంటి స్థాయిలో అరుణాచలేశ్వరుణ్ణి భర్తగా తన జీవుణ్ణి భార్యగా ప్రియురాలిగా భావన చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పిలుస్తూ ఇచ్చినటువంటి పుస్తకం ఆ అరుణాచల అక్షరమణమాల. అది 108 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పటికీ రమణాశ్రమంలో కానీ అరుణాచలంలో కానీ సాధారణంగా ఏం చేస్తారంటే ఆ అరుణాచల అక్షరమణిమాలలోంచి ఒక శ్లోకం చదువుతారు. ఒక శ్లోకం చదివేటప్పుడు ఒకరు చదువుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటారు. 3 మాటలు అరుణాచల శివ అని, 4వ మాట అరుణాచల అంటుంటారు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో కూడా ఆయన కార్తీక దీపాన్ని చూస్తూ కూర్చుని ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అంత్యవాసులు కొంతమంది ఆ శ్లోకం చెప్పేవారు, మిగిలిన వాళ్ళందరూ ఆ నామాలు చెప్తుండేవారు. అలాంటివి 108 శ్లోకాలు తమిళ భాషలో రచించారు. దాన్ని ఒకప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడిగారు, దీని ప్రయోజనం ఏమిటని అడిగారు. ఆయన ఒక్కటే మాట చెప్పారు, దీని ప్రయోజనం దీన్ని చదవడం వల్ల కలుగుతుందన్నారు. ఉపదేశసారం చదివితే కలిగేది కాదు, అర్థం అవ్వాలి. అరుణాచల అక్షరమణమాల అర్థం అవ్వక్కర్లేదు, చదివితే చాలు, పాడితే చాలు. అది పాడితే చాలు పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఉపదేశసారం విన్నవాడు అర్థం చేసుకున్నవాడు ఏమవుతాడో అరుణాచల అక్షర మణిమాలని పరమేశ్వరుడి కంఠంలో వేసినవాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అంటే దానికి అధికార భేదం లేదు. చాలా తేలికగా హాయిగా ఆ శ్లోకం చదవడం, 4 మాటలు అరుణాచల శివ అని అరుణాచల శబ్దం వచ్చేటట్టుగా కీర్తన చేయడం. అంత గొప్ప శ్లోకాలు ఇవ్వగలిగిన వాళ్ళు సాధువులు కూడా అవి చదువుకునేటట్టుగా అటువంటి రచన చెయ్యగలిగిన వాళ్ళు ఉత్తములైన సాధువులు అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు సౌందర్యలహరిలో. కవీంద్రాణం చేత కమల వనబాలాదపరుచిం అన్న శ్లోకంలో. కాబట్టి భజంతే ఏ సంతః, సంతః అంటే సత్పురుషులు అని, భజంతే అటువంటి వాళ్ళ శ్లోకాల్ని సాధు పురుషులైనటువంటి వారు కూడా భజంతి భజిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అటువంటి శ్లోకం చెప్పగలగాలి అంటే ఆ ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నవాడు తప్ప అసలు అటువంటి శ్లోక రచన చెయ్యలేడు. వాడు మహాభక్తి తత్పరుడై గొప్ప జ్ఞాని అయితే తప్ప ఇవ్వలేడు అని శంకర భగవత్పాదుల యొక్క నిర్ధారణ సౌందర్యలహరిలో. అటువంటి స్థితిలో అందుకే ఆయన ఓ మాట అన్నారు, గభీరాభిర్వార్భి వివిధదతి సంత రంజనమమీ అని. అది ఎంతగానో ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు, అవి పాడుకుంటే చాలు, పరవశించిపోతారు అన్నారు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారంటే అది పాడుకోవడమే ప్రయోజనం కనుక కేవలం పాడుకోవడానికే కాదు, చక్కగా దాన్ని భాష తెలియకపోయినా తెలుసున్న భాషలో పాడుకోవడానికి వీలుగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు కూడా అంత పటిమ కలిగినటువంటి ఆ శ్లోకాలని చదువుకోవచ్చు. కాబట్టి రమణులు గొప్ప సద్గురు, పరబ్రహ్మస్థితిని పొందినటువంటి మహాపురుషుడు. అవి పాడుకుంటే చాలు, పరవశించిపోతారు అన్నారు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. కాబట్టి రమణులు పరబ్రహ్మస్థితిని పొందినటువంటి మహాపురుషుడు. ఒక్క మహానుభావుడు ఉన్నాడనుకోండి, ఆయన ఉన్నాడన్న కారణం చేత పరమేశ్వరుడు ప్రీతి చెంది ఉపద్రవాలు రాకుండా ఆపుతుంటాడు. ఉన్నాడు కదరా ఇంకా ఒక్కడు మహాభక్తుడని, ఆయన కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక
అంతటి పరమభక్తి తత్పరుడైన వాడు ఎక్కడుంటాడు? జ్ఞానిని మించిన భక్తుడు లేడని నేను మీతో మనవి చేస్తున్నాను కదా. అయినప్పుడు ఇంకా లోకానికి ఉపద్రవములు సంకటములు ప్రారంభములు కావు. కాబట్టి ఒక గురువు నోరు విప్పి మాట్లాడా మాట్లాడలేదా అన్న దాంతో సంబంధం లేదు. గురువు శరీరంతో ఉండడమే మహోపకారం కాదు. ఇవాళ రమణులు శరీరంతో లేరు, పరమాచార్య శరీరంతో లేరు, చంద్రశేఖర భారతి శరీరంతో లేరు. ఆ మహాపురుషుల గురించి చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఏది ఆ అవకాశం? వెళ్ళి చూడగలమా? చూడడం కుదరదు. అదే ఆ మహాపురుషుడు ఉన్నాడనుకోండి చాలు, ఆయన దర్శనం చాలు. గురువుకుండే ఐశ్వర్యం అదొక్కటే, ఆ తేజస్సు. ఎందుకని? నిరంతరం భగవదోపాసన చేసి 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 ఆ తేజస్సుని పొందుతాడు. అటువంటి తేజోమూర్తి ఉన్నాడు కాబట్టి దేశానికి పేరు, లోకానికి పేరు. ఒక్క రమణుల పేరు చెప్పి పాల్ బ్రాంటన్ రాసిన పుస్తకాల వల్ల ప్రపంచమంతా లేచి నిలబడి నమస్కారం చేసింది. విరూపాక్ష గుహలో కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పమన్నారు. ఆయన అలాగే కూర్చుని నోరు విప్పకుండా అలా చూశారు అందరి వంక 4 గంటలు. 5 నిమిషాలు కాదు, నిమిషం కాదు, అందరు అలా చూస్తూ ఉండిపోయారు. 4 గంటలు అయిపోయాక విరూపాక్ష గుహలో కూర్చున్న వాళ్ళందరికీ దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం తెలిసిపోయింది. నోరు విప్పకుండా దక్షిణామూర్తిలా మౌనంతో వ్యాఖ్యానం చేశారు. అంతటి మహాత్ముడు, కారణజన్ముడు, అపర సుబ్రహ్మణ్యుడు, అంతటి మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.